గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. ఒక చిన్న గ్లాసు జ్యూస్కి మొత్తం ఈ కాయలన్నీ తీసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకోవాలండి. మొత్తం ఒలుసుకొని మనం ఒలిసేది కూడా కష్టంగానే ఉంటుంది కాబట్టి టైం ఉన్నప్పుడు ఒలిసి పెట్టుకోండి. నేనైతే ఎప్పటికప్పటికే ఒలుస్తాను. గ్రేప్లు అన్నీ ఒలిసి పెట్టుకున్నానండి. ట్యాప్ వాటర్ కింద 2-3 సార్లు కడగాలి. రెండు మూడు సార్లు కడగడం వల్ల కాయలు శుభ్రంగా ఉంటాయండి. జ్యూస్ కూడా తాగడానికి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. చాలా హెల్దీ జ్యూస్ అండి. దీన్ని ఎవరు మిస్ కావద్దు. చూడండి, ఒకసారి కడగాలి, 2-3 సార్లు. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాయలండి మిక్సీ జార్లో వేసుకోవాలి. మూత పెట్టుకొని మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేస్తున్నాను. జ్యూస్ రెడీ అయిందండి. తీసుకోండి, ఒక జాలి తీసుకొని ఇందులోకి వచ్చిన జ్యూస్ వడకెట్టేయండి. చాలా సింపుల్ అండి ఇది. మనము ఒకటి తినలేము, తింటే చాలా పులుపు తినలేము కాబట్టి ఇలా జ్యూస్ చేసుకుంటే చాలా మంచిదండి. చాలా హెల్దీ జ్యూస్ అండి ఇది. రోజు తాగడం ఇష్టం లేని వాళ్ళు నెలలో 2 సార్లు తాగండి. జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాసులో పోయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్దీ గ్రేప్ జ్యూస్ అండి. మేమైతే ఇంట్లో రోజు చేస్తానండి. మీకు చేసుకోవడం అంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రోజు కడిగి చేయాలంటే అందుకే నెలకు 2 సార్లు, వీలున్న వాళ్ళు వారంలో ఒక 3 సార్లు అలా తీసుకోండి. చాలా హెల్దీ జ్యూస్ అండి ఇది. దీన్ని ఎవరు మిస్ కావద్దు. పిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి. మనకి మార్కెట్లో గ్రేప్స్ ఎప్పుడు దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు కొనుక్కో తాగితే